So next is penalty method or Vogel's approximation method. Find the initial basic feasible solution for the following transportation. మనకి సప్లై 1200 ఇచ్చారు, డిమాండ్ 1200 ఇచ్చారు. సో మనకి సప్లై డిమాండ్ ఈక్వల్ అయినప్పుడు మనకి ఇది బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అయింది. సో ఇక్కడ పెనాల్టీ మెథడ్స్ వచ్చేసరికి ఇవి రో పెనాల్టీ, ఇవి కాలం పెనాల్టీ. పెనాల్టీ మెథడ్ వచ్చేసి లీస్ట్ మెథడ్ లాగానే కాకపోతే కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కాలంలో 2 లీస్ట్ నెంబర్స్ని తీసుకోవాలి. అండ్ ఈ కాలంలో మనకి 3 and 2 అనేది లీస్ట్. సో 3 - 2 చేస్తే 1 అని మనం ఇక్కడ రాసుకోవాలి పెనాల్టీ వాల్యూస్ ఇవన్నీ. అండ్ ఈ కాలంలో చూస్తే 1, 3 లీస్ట్, మైనస్ చేస్తే 2. ఈ కాలంలో 5, 3 లీస్ట్, 5లో 3 మైనస్ చేస్తే 2. అండ్ ఇక్కడ 4 - 2 చేస్తే 2. ఇవి వచ్చేసరికి పెనాల్టీ వాల్యూస్ కాలమ్స్కి. రోకి వచ్చేసరికి 1, 3 - 1 2 అండ్ 2 - 5 3, ఇక్కడ 3 - 2 1. ఇవి పెనాల్టీ వాల్యూస్ కాలంకి, రోకి. సో ఇప్పుడు మనకు వచ్చిన ఈ పెనాల్టీ వాల్యూస్లో హైయెస్ట్ ఏదో చూడాలి. 3 కాబట్టి ఈ 3లో లీస్ట్ వాల్యూ చూసుకోవాలి మళ్ళీ. సో ఇక్కడ 3 అనేది హైయెస్ట్ కాబట్టి ఆ రోలో లీస్ట్ వాల్యూని చూస్ చేసుకోవాలి. 2 అనేది లీస్ట్ వాల్యూ, దానికి మనకి 250 and 400 సేమ్ లీస్ట్ కాస్ట్లో అండ్ నార్త్ వెస్ట్ కార్నర్ సెల్లో ఎలా చేసామో ఆ మెథడ్. 250 లీస్ట్ కాబట్టి 250ని స్ట్రైక్ అవుట్ చేసి 0 అండ్ 400లో 250 మైనస్ చేస్తే 150. ఈ రెండిట్లో లీస్ట్ వాల్యూ 250 కాబట్టి మనం ఇక్కడ 250 రాసుకున్నాం. సో 250 అనేది కాలంలో ఉంది కాబట్టి ఈ కాలంని డిలీట్ చేస్తాం. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు నెక్స్ట్ 2 లీస్ట్ వాల్యూస్ 1, 3 మైనస్ చేస్తే 2 అండ్ 5, 3 మైనస్ చేస్తే 2, 4, 2 మైనస్ చేస్తే 2. అండ్ సేమ్ ఇక్కడ రోలో 1, 4 మైనస్ చేస్తే 3, 6 - 5 చేస్తే 1, 3 - 2 చేస్తే 1. సో ఈ అన్నిటికంటే హైయెస్ట్ 3 కాబట్టి దాంట్లో లోయెస్ట్ వాల్యూ 1. ఈ 1కి ఇక్కడ 350 ఉంది, ఇక్కడ 300 ఉంది. సో లీస్ట్ వాల్యూ 300 కాబట్టి 300 అనేది అలోకేట్ చేస్తాం. అండ్ 3 అనేది స్ట్రైక్ అవుట్ చేసి 0 అండ్ ఈ 300 350లో మైనస్ చేస్తే ఇక్కడ 50 మిగిలింది. 6 - 3 3, 5 - 3 2, 9 - 2 7. అండ్ ఇక్కడ హైయెస్ట్ పెనాల్టీ వాల్యూ అనేది 7 కాబట్టి మనం ఈ 7లో లీస్ట్ వాల్యూ చూసుకోవాలి 2. సో ఈ 2కి 500 200 ఉంది, 200 లీస్ట్ కాబట్టి 200 అలోకేట్ చేస్తాం. ఈ 200 ఈ 500లో మైనస్ చేస్తే 300 వచ్చింది. సేమ్ 6లో 3 మైనస్ చేస్తే 3, 5లో 3 మైనస్ చేస్తే 2. కాలం పెనాల్టీస్. రో పెనాల్టీస్ వచ్చేసరికి 6 - 5 1, 3 - 3 0. సో ఈ అన్నిటికంటే హైయెస్ట్ పెనాల్టీ 3 ఉంది. ఈ 3లో మళ్ళీ లీస్ట్ వాల్యూ చూసుకోవాలి. ఈ రెండిట్లో లీస్ట్ వాల్యూ 3. సో వాటికి 50 ఇచ్చారు, 300 ఇచ్చారు. లీస్ట్ వాల్యూ 50 కాబట్టి 3కి 50 అలోకేట్ చేస్తాం అండ్ ఈ 50 అనేది ఇక్కడ మైనస్ చేస్తాం. సో ఇక్కడ 250 వచ్చింది. సో 50 లీస్ట్ కాబట్టి ఈ కాలంని డిలీట్ చేస్తాం. సో మనకి ఫైనల్గా 53 మిగిలింది. అండ్ ఈ 53లో ఇంకా డైరెక్ట్గా మనం ఈ వాల్యూస్ రాసేసుకుంటాం. 5కి 150 అండ్ 3కి 250ని అలోకేట్ చేసుకుంటాం. సో ఇది అనేది మనకి ఫైనల్ ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ టేబుల్. అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వచ్చేసి ఈ మల్టిప్లికేషన్ చేస్తే 2850 వచ్చింది. ఇది ఫైనల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ సప్లై వచ్చేసి 2000 ఇచ్చారు, కానీ డిమాండ్ అనేది ఈక్వల్గా లేదు. ఎంత 1550 ఉంది, అంటే ఇది బ్యాలెన్స్డ్ కాలేదు. సో మనం ఇంత బ్యాలెన్స్డ్ కాకపోతే ఏం చేస్తాం, ఒక ఎక్స్ట్రా కాలం తీసుకొని దాంట్లో జీరోస్ వేస్తాం. అండ్ 2000
2000లో 1550 మైనస్ చేస్తే 450. ఈ వాల్యూని మనం ఇక్కడ రాసుకుంటాం అండ్ ఆ కాలమ్కి ఆ వాల్యూని అలొకేట్ చేస్తాం. 450 రాసాక ఈ వాల్యూ మొత్తం 2000 అవుతుంది అండ్ ఇది ఆల్రెడీ 2000. ఇప్పుడు ఇది బ్యాలెన్స్ అయింది. సో మనకి నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇది వచ్చేసి పెనాల్టీ వాల్యూస్ కాబట్టి లీస్ట్ వాల్యూస్ని చూసుకోవాలి. 6, 8 లీస్ట్ మైనస్ చేస్తే 2 అండ్ ఇక్కడ లీస్ట్ వాల్యూస్ 2, 4, 2 అండ్ ఇక్కడ 12, 14 మైనస్ చేస్తే 2 అండ్ ఇక్కడ 12, 13 సారీ 8, 12 మైనస్ చేస్తే 4 అండ్ ఇక్కడ 10, 10 ఇక్కడ 2 times 10 వచ్చింది కాబట్టి 10నే 2 times తీసుకోవాలి. అంటే లీస్ట్ 2 times 10నే తీసుకోవాలి. సో 0 అండ్ ఇక్కడ ఆల్రెడీ జీరోస్ ఉన్నాయి కాబట్టి 0. సో సేమ్ ఇవి పెనాల్టీ వాల్యూస్. ఇవి వచ్చేసి కాలమ్ పెనాల్టీస్. సేమ్ రో పెనాల్టీస్ కూడా అలాగే చేయాలి. ఇక్కడ 2 స్మాలెస్ట్ అంటే 2 అండ్ 0 and 2 మైనస్ చేస్తే 2 వస్తుంది. సో అలా ఇలా రో పెనాల్టీస్ కనుక్కున్నాం. ఈ కాలమ్ పెనాల్టీస్ అండ్ రో పెనాల్టీస్ మొత్తంలో హైయెస్ట్ వచ్చేసరికి 8. ఈ 8లో స్మాలెస్ట్ వాల్యూ అంటే 0. 0కి 337 అలొకేట్ చేస్తాం లీస్ట్ వాల్యూ కాబట్టి. సో ఇక్కడ రో కాబట్టి ఈ రోని డిలీట్ చేస్తాం. నెక్స్ట్ సో ఈ కాలం తీసాక ఇలా ఉంటుంది. సో మళ్ళీ కాలం పెనాల్టీస్ రో పెనాల్టీస్ ఇస్తాం. వీటిలో హైయెస్ట్ 6. 6లో ఆ రోలో ఉన్న స్మాలెస్ట్ వాల్యూ 0. సో 0కి కాలంలో ఏ వాల్యూ ఉంది రోలో ఏ వాల్యూ ఉందో చూసుకుంటాం. 75 ఇస్ లీస్ట్ కాబట్టి ఇక్కడ 75 అలొకేట్ చేస్తాం. ఈ 75ని 250లో మైనస్ చేస్తే 425. మళ్ళీ కాలం పెనాల్టీస్ రో పెనాల్టీస్ కనుక్కుంటాం అండ్ హైయెస్ట్ 8 వచ్చింది. అండ్ ఇక్కడ 8లో స్మాలెస్ట్ ఆ రోలో చూసుకోవాలి మనకి ఏ స్మాలెస్ట్ వాల్యూ ఉందని 2. సో 2 అనేది దానికి 400 అండ్ 300 అవుతుంది. 300 స్ట్రైక్ అవుట్ చేస్తాం లీస్ట్ కాబట్టి. సో అలా సేమ్ ఇక్కడ కూడా అలాగే 14 అనేది హైయెస్ట్ పెనాల్టీ వాల్యూ వస్తుంది. దాంట్లో లీస్ట్ 4 అండ్ ఇక్కడ వాల్యూస్ని 0 చేస్తాం. 100 లీస్ట్ కాబట్టి 100 లీస్ట్ కాబట్టి 100 అలొకేట్ చేస్తాం అండ్ ఈ కాలమ్ని తీసేస్తాం. ఇక్కడ అనేది 6 అనేది హైయెస్ట్ 2 times వచ్చింది. అలాంటప్పుడు మనం ఫస్ట్ రోస్ని తీసుకుంటాం. సో ఇక్కడ రో అనేది 6, దాంట్లో లీస్ట్ వచ్చేసరికి 6, దాంట్లో 350 లీస్ట్ 350 వేసుకుంటాం. ఇక్కడ ఇది కాలంలో 6 హైయెస్ట్, ఇది రోలో 6 హైయెస్ట్ కాబట్టి ముందు ఫస్ట్ రోస్నే తీసుకుంటాం మనం. నెక్స్ట్ పెనాల్టీ వాల్యూ 6 హైయెస్ట్ వస్తుంది. సో దాంట్లో లీస్ట్ వాల్యూ 10, దానికి ఇచ్చిన డిమాండ్ సప్లై చూసుకుంటాం. 400 అనేది లీస్ట్, సో 400 అనేది హైయెస్ట్, దాంట్లో లీస్ట్ 12. సో సేమ్ ప్రాసెస్. సో మనకు ఫైనల్గా ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ టేబుల్ వచ్చేసి ఇది అండ్ ద టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది 12,250.